everyone, so welcome to the third video of communication ability series. సో ఈ సిరీస్లో యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అనేవి కవర్ చేయబోతున్నాను. సో యాంటోనిమ్స్ సినోనిమ్స్ అంటే ఏం లేదు, మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్. దాట్స్ ద మెయిన్. సినోనిమ్స్ అంటే ఒక వర్డ్కి మీనింగ్, యాంటోనిమ్ అంటే ఒక వర్డ్కి ఆపోజిట్. సో ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఒకవేళ మీకు వర్డ్ అస్సలు తెలియదు అన్నప్పుడు ఎలా థింక్ చేయాలి, ఎందుకంటే ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ దట్ దే ఆస్క్ మనకి తెలిసి ఉండాలని రూల్ ఉండదు, ఎందుకంటే చాలా వర్డ్స్ ఉంటాయి ప్రపంచంలో, అందరికీ అన్ని వర్డ్స్ తెలియవు. సో తెలియనప్పుడు ఎలా యూస్ చేయాలి బ్రెయిన్, అలాగా సెపరేట్గా ఒక చూద్దాం, అసలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి, సో ఓకే ఇక్కడ మీరు సినానిమ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ వర్డ్ రిలయబుల్. కొంతమందికి వర్డ్ తెలిసి ఉండొచ్చు రిలయబుల్, కొంతమందికి వర్డ్ తెలియకపోయి ఉండొచ్చు. సో రిలయబుల్ మీనింగ్ ఏంటంటే, సో ఓకే నేను ఇక్కడ మీకు వర్డ్ మీనింగ్ కూడా చెప్తాను. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇలాంటి వర్డ్స్ వస్తే కనుక, ఒకవేళ రిలయబుల్ అనేది మీకు తెలియదు ముందు కానీ ఈరోజు తెలుసుకున్నారంటే ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? సో రిలయబుల్ అంటే మీనింగ్ బేసిక్లీ ఎవరైనా నమ్మడం, నమ్మగలిగేలా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిలయబుల్, లైక్ మీరు నా మీద నమ్మచ్చు, లైక్ మీరు నా మీద నమ్మకం పెట్టుకోవచ్చు, యూ క్యాన్ ట్రస్ట్ మీ, బేసిక్లీ ట్రస్ట్ రిలయబుల్ అంటే. సో ఆప్షన్ ఏ డిపెండెంట్, నమ్మచ్చు, డిపెండ్ అవ్వచ్చు. ఓకే ఆప్షన్ ఏ పక్కన పెడదాం. ఆప్షన్ బి ట్రస్ట్ వర్ది, ట్రస్ట్. ఆప్షన్ బి ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ ఏ ఇంక బి రెండు పక్కన పెడదాం. ఆప్షన్ సి ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే చాలా సెన్సిటివ్. సో ఇక్కడ రిలయబుల్కి దానికి అస్సలు సంబంధమే లేదు. సో ఫ్రెజైల్ ఈజ్ డిఫరెంట్. ఆల్సో ఈ వీడియో వల్ల మీకు కొన్ని న్యూ వర్డ్స్ అనేవి అర్థమవుతాయి అండ్ లైక్ తెలుసుకుంటారు. ఇప్పుడు ఫ్రెజైల్ సో అంటే సెన్సిటివ్, సో ఇట్స్ నాట్ రిలేటెడ్. అన్సర్టైన్. సర్టైన్ అంటే ఏంటి? క్లియర్ కట్, ష్యూర్ అంటే ఇది సర్టైన్, ఇది క్లియర్ పక్కా. అన్సర్టైన్ అంటే క్లారిటీ లేదు అసలు, మేబీ మే నాట్ అంటే అలా అన్నట్టు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సర్టైనిటీ ఆర్ అన్సర్టైనిటీ డిఫరెన్స్. అన్సర్టైన్ అంటే క్లారిటీ పక్కా కాదు, అన్సర్టైన్ అంటే పక్కా కాదు. సో ఇక్కడ రిలేషన్ లేదు రిలయబుల్కి, బేసిక్. ఇంకా చెప్పాలంటే ఇది ఆపోజిట్ అవుతుంది, మీనింగ్ అయితే అసలు అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఆర్ బిలో నుంచి ఏదో ఒకటి ఆప్షన్ అవుతుంది. సో డిపెండెంట్ ఆర్ ట్రస్ట్ వర్దీలోంచి పక్కాగా మనం ఏమైనా చూస్ చేసుకోవాలంటే ఆఫ్కోర్స్ మనం ట్రస్ట్ వర్దీకి వెళ్తాం, ఎందుకంటే అది ఇంకొంచెం డైరెక్ట్గా మీనింగ్ ఇస్తున్నారు కాబట్టి. సో ఇలా థింక్ చేయండి మీరు. దెన్ కమ్స్ ఆప్షన్ 2, ఎగ్జాంపుల్ 2, ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ ఎక్కడైనా విని ఉంటాం మీరు చాలాసార్లు వర్డ్. ఎక్స్పాన్షన్ జరుగుతున్నది, రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నది. సో ఎక్స్పాండ్ అంటే దాన్ని ఇంకా పెద్ద చేయడం. సో ఉన్నదాన్ని ఎక్స్పాండ్, పెద్ద చేయడం, పెద్దది. అండ్ దెన్ కమింగ్ టు ద మీనింగ్, ఆప్షన్ ఏ కాంట్రాక్ట్. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సైన్స్లో చదువుని ఉంటారు, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. సో అదే ఇది. ఎక్స్పాండ్ అంటే పెద్దది, కాంట్రాక్ట్ అంటే చిన్నగా అవ్వడం. సో ఆప్షన్ ఈజ్ నాట్. ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో 2-3 క్వశ్చన్స్ కంటిన్యూస్గా సినానిమ్ అడుగుతారు, అంటే మీనింగ్ అడుగుతారు. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సడన్గా వాళ్ళు ఎంటానిమ్ అడుగుతారు, అంటే ఆపోజిట్ అడుగుతారు. బట్ మన బ్రెయిన్ అసలు క్వశ్చన్ సరిగ్గా చదవదు. సో ఇది కూడా మనం ఏమనుకుంటాం, ఇది కూడా మీనింగే అడుగుతున్నారేమో అనుకుని మనం ఆ వేలో ఆలోచిస్తాం. అండ్ వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని మీనింగ్ ఆపోజిట్ రెండు పెడతారు ఆప్షన్స్లో. సో మనం కన్ఫ్యూజ్ అవుతాం దానివల్ల. సో దాట్స్ వై ట్రై టు రీడ్ ప్రాపర్లీ. యాంటనిమ్ అడుగుతున్నారా, సినోనిమ్ అడుగుతున్నారా? యాంటనిమ్ అంటే ఆపోజిట్, సినోనిమ్ అంటే మీనింగ్. సో ఇక్కడ క్లియర్గా సినోనిమ్ అని రాశారు కాబట్టి, ఎందుకంటే ఆప్షన్ ఏ కాంట్రాక్ట్ అని ఉంది, అంటే అది ఆపోజిట్ టు ఎక్స్పాన్షన్. సో ఒకవేళ మీకు దీనికి ముందు 4-5 క్వశ్చన్స్ యాంటనిమ్స్ అడిగారు అనుకోండి, సో మీరు ఇది కూడా కాంట్రాక్ట్ అనుకుని ఆన్సర్ పెట్టేస్తారు, ఎందుకంటే ఇది కూడా యాంటనిమ్ అనుకుంటారు. అండ్ దట్స్ బేసిక్ సైకాలజీ, అండ్ దట్స్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ అబౌట్. సైకాలజీ ఎలా ఆలోచిస్తారు. బి ఇంక్రీజ్. ఇంక్రీజ్ ఆప్షన్ అవ్వచ్చు, ఎందుకంటే పెరగడం, ఎక్స్పాండ్ అన్నా కూడా పెరగడం. సో పక్కన పెడదాం అది. సి రిడ్యూస్. రెడ్యూస్ అయితే కాదు, రెడ్యూస్ అంటే తగ్గడం, సో అది కాదు. డి ష్రింక్, అంటే ష్రింక్ అన్నా కూడా తక్కువ కిందకి వెళ్ళడం అలాగా. సో లేదా దగ్గరగా అయిపోవడం, సో ష్రింక్ అయితే కాదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మొత్తం ఆపోజిట్ ఉన్నాయి. బి ఒకటే కరెక్ట్ ఆన్సర్, ఇంక్రీజ్ ఒకవైపు ఉంది. సో ఇది కూడా మీరు ఎలిమినేషన్ కింద వాడచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పాండ్ అనే మీనింగే తెలియదు అనుకోండి,
కానీ మీకు రెడ్యూస్ తెలుసు, ష్రింక్ తెలుసు, ఇలాంటి వర్డ్స్ తెలిస్తే మీకు అప్పుడు ఈజీగా కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే 2-3 వర్డ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి మీనింగ్, అయితే మిగిలిన వర్డే ఆన్సర్ అని. అలా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3 అగైన్ ఇట్స్ సినోనిమ్. బిగిన్. బాహుబలి ద బిగినింగ్ అంటే మొదలు, స్టార్టింగ్ కదా, బిగినింగ్ అంటే మీనింగ్ బిగిన్. ఆప్షన్ ఏ స్టార్ట్, ఆప్షన్ బి స్టాప్, సి ఎండ్, డి ఫినిష్. ఆఫ్ కోర్స్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. స్టార్ట్. అప్పుడప్పుడు మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ టు మేక్ యూ థింక్ ఇదేంటి ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చారు, ఏమైనా పక్కా ఏమైనా ఏదో ఒకటి ఉంటుంది దీనిలో సరిగ్గా చదవాలేమో మనం అని 2-3 సార్లు చదువుతాం కావాలని ఈజీ క్వశ్చన్ని కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంత ఈజీ అవ్వరు కదా అని. ఇది కూడా అగైన్ సైకాలజీ, ఎగ్జామ్ వాళ్ళు కావాలని ఇలా చేస్తారు. యాంటనిమ్ అగైన్ సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్. ఎక్స్పాండ్ ఇచ్చి యాంటనిమ్ ఏంటి ఇప్పుడు ఆపోజిట్ కదా. సో ఇంక్రీజ్ మీనింగ్ సేమ్ అయిపోతుంది ఎక్స్పాండ్కి ఇంక్రీజ్కి. సో ఇప్పుడు మనకి ఏమైందంటే 3 కంటిన్యూస్గా సినోనిమ్స్ వచ్చినాయి. ఒకవేళ మీరు 4th క్వశ్చన్ యాంటోనిమ్ అని సరిగ్గా చదవకపోతే మీరు ఇక్కడ ఆప్షన్ ఏ ఇంక్రీజ్ అని ఆన్సర్ పెడతారు. దెన్ కమ్స్ బి ఎన్లార్జ్, ఇంక్రీజ్, ఎన్లార్జ్. సి కాంట్రాక్ట్, డి గ్రో. సో 3 ఆప్షన్స్ ఇందులో ఎక్స్పాండ్, ఇంక్రీజ్, గ్రో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక ఆప్షన్ మాత్రం ఒకవైపు ఉంది, అదే కాంట్రాక్ట్. సో ఇట్స్ ద కరెక్ట్ ఆన్సర్, కాంట్రాక్ట్. దెన్ కమ్స్ యాంటనిమ్ అగైన్. సర్టైన్ అంటే ఇందాక మీకు చెప్పాను, అంటే క్లారిటీ, పక్కా, క్లియర్ అవుతుంది ఇది. సర్టైన్ క్లారిటీ. సర్టైన్కి ఆపోజిట్ ఏమవుతుంది ఇప్పుడు? సర్టైన్ అంటే పక్కా అని చెప్పాను, పక్కాగా. ఆప్షన్ ఏ డెఫినెట్గా అవుతుంది, పక్కా. సో ఆప్షన్ ఏ అయితే మీనింగ్ ఇస్తున్నది, యాంటనిమ్ అయితే కాదు. ఇది మీనింగ్ అయితే ఇది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఇది యాంటనిమ్. సో ఇది రాంగ్ ఆన్సర్, పక్కన పెడదాం, అంటే తీసేద్దాం. బి ష్యూర్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్, ష్యూర్ పక్కా. సో ఇది కూడా డిలీట్. సి అన్సర్టైన్. సర్టైన్కి క్లియర్గా ఆప్షన్ వచ్చింది అన్సర్టైన్ అని. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద ఆపోజిట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఫస్ట్ 2 ఆప్షన్స్తో కూడా మనకు సంబంధం లేదు, డైరెక్ట్గా ఆప్షన్ సి అన్సర్టైన్ మనం చూస్తుంటే డైరెక్ట్గా ఆప్షన్ సి పెట్టచ్చు ఇక్కడ. డి ఇస్ క్లియర్, ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. అంటే క్లియర్ అంటే ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ అన్సర్టైన్, ఎందుకంటే సర్టైన్కి ఆపోజిట్ ఆఫ్ కోర్స్ అన్సర్టైన్. దెన్ కమ్స్ ఇంక్రీజ్. సో ఇవన్నీ ఆప్షన్స్ దగ్గరగా అనిపిస్తున్నాయి కదా మీకు, అంటే క్వశ్చన్స్ అన్నీ అంటే ఎక్స్పాండ్ అడుగుతున్నారు, ఇంక్రీజ్ అడుగుతున్నారు, కాంట్రాక్ట్, సర్టైన్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నట్టు మీకు అనిపించవచ్చు. బట్ నేను ఇవి కావాలని ఎందుకు ఇచ్చానంటే ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ వేస్లో ఆలోచించడానికి. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తే డిఫరెంట్గానే ఉంటాయి, కానీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డిఫరెంట్గా ఎన్ని పాసిబుల్ వేస్లో ఇది రావచ్చు అని చూపించడానికి ఇలా చేశాను. దెన్ కమ్స్ ఇంక్రీజ్. సో వీళ్ళు ఇక్కడ యాంటనిమే అడిగారు. ఇంక్రీజ్కి యాంటనిమ్ ఏంటి? డిక్రీజ్, తెలిసింది మనందరికీ. సో డైరెక్ట్ ఆప్షన్ డిక్రీజ్ అని ఉంది, ఇక్కడ మనం వేరే ఆప్షన్స్ కూడా చదవట్లేదు. సో ఎవ్రీ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎలిమినేషన్ టెక్నిక్, సమ్టైమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ సీ అండ్ అండర్స్టాండ్. So these are the synonyms and antonyms questions that we have seen. So mostly ఈ type of questions వస్తాయి మీకు, ఎందుకంటే అటు తిప్పి డైరెక్ట్లీ యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అని. సో that's all about the video. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ థ్యాంక్ యూ.